హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? సో నేను దుబాయ్లో ఉన్నానని తెలుసు కదా మీ అందరికీ కూడా. సో ఇది హల్బషా రోడ్ అండి. ఇదంతా కూడా ఏరియా అంతా కూడా ఎంత బాగుందంటే సూపర్గా ఉందండి. ఇప్పుడు మిరాకిల్ గార్డెన్కి అయితే నేను వెళ్తున్నాను. సో ఈ మిరాకిల్ గార్డెన్ దగ్గర ఇది ఉంది దగ్గరలోని. సో నాకైతే ఈ సిటీ చాలా బాగా నచ్చింది. దుబాయ్లో ఉన్నాను కనుక ప్రతి ఒక్క వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా పాత వీడియోస్ చూడకపోతే డెఫినెట్గా చూడండి. సో చూస్తున్నారా బ్యాక్ సైడ్ నుంచి ఎంత బాగుంది, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు దుబాయ్ అసలు మైండ్ బ్లోయింగ్ అండి. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ చూసినా ఎంత బాగుంది. అసలు చూడండి ఏరియా అయితే బ్యూటిఫుల్గా ఉంది అంతా కూడా ఏరియా. ఇప్పుడు మిరాకిల్ గార్డెన్కి అయితే వెళ్తున్నాము. ఇంకో దాని ఆపోజిట్లోనే ఉంది ఇదంతా కూడా. ఇగో ఇదేనండి, ఇగో ఎంట్రన్స్ ఇది, మిరాకిల్ గార్డెన్ ఎంట్రన్స్ ఇది. సో డెఫినెట్గా మీరైతే నా వీడియోస్, దుబాయ్ వీడియోస్ అన్నీ చూడండి. చాలా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాను. సో మిస్ కాకండి. మిస్ అయ్యారంటే మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అయిపోతారండి. మిరాకిల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇగో చూస్తున్నారు ఇదంతా పార్కింగ్కి 1 hour 15 dirhams అంట ఇది. బామ్మో, అంతా టూరిజం అంతా కూడా, అంతా ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. ఇంత టైం పడుతుందో తెలియదు కదా. చూసారు కదా ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇక బస్సులు చూడండి ఎన్ని ఉన్నాయా, టూరిజం బస్సులు ఇవన్నీ కూడా. ఇంత ఎన్ని బస్సులు ఉన్నారో. అక్కడ ఫారినర్స్ ఉన్నారు చూడండి, అందరూ ఫారినర్స్, అంతా ఫారినర్స్. పదండి ఇప్పుడు వెళ్ళిపోదాము ఎంట్రన్స్లోకి. చిన్నగా ఉన్నాయి ఖర్జూరాలు. ఉంటే ఇలాగా మనం ఇలా కోసేసుకోవచ్చు, ఇలా అనేసి ఇలా తీసేసుకోవచ్చు. లేదు, ఇంకో ఫేమస్ ఇది అవకాడో జ్యూస్. ఇక్కడ వస్తే నేను ఇదే తాగుతాను ఎక్కువ, బర్గర్ నెక్స్ట్ అవకాడో జ్యూస్. ఫారినర్స్ చూస్తున్నారు కదా, ఇది టికెట్ కౌంటర్. ఇది ఆల్రెడీ నేనైతే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాను టికెట్. సో వీళ్ళు ఎవరు తీసుకోలేదు కనుక ఇక్కడ టికెట్ కౌంటర్లోకి వచ్చి అప్పటికప్పుడు మనకి టికెట్ అయితే ఇచ్చేస్తారండి. చూస్తున్నారు కదా ఇదే టికెట్ కౌంటర్. ఇప్పుడు ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. సో మనం కూడా ఒక ఫోటో దిగేసి లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఎంట్రన్స్ చూసారు కదా ఎంత బాగుందో, ఎంత మిరాకల్గా ఉందో. అసలు ఎక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది, అంత బాగుంటుంది. లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. మిరాకిల్ గార్డెన్, దుబాయ్ మిరాకిల్ గార్డెన్ చూస్తున్నారు కదా. రండి. ఇది ఆన్లైన్ బుకింగ్ టికెట్స్ ఇటు సైడ్ వెళ్ళాలి, నార్మల్ టికెట్ అయితే అటు సైడ్ వెళ్ళాలి అండి. ఇదంతా ఆన్లైన్ టికెట్స్. చూడండి ఎంత జనం ఉన్నారో. అంతా కూడా టూరిజమే, చాలా క్రౌడ్గా ఉంటుంది ఎప్పుడు చూసినా సరే. టూరిజం, దుబాయ్ అంటేనే టూరిజం కదా. సో చూడండి గైడ్స్ కూడా ఉంటారు ఇక్కడ. గైడ్స్ కూడా మనకి ఉంటారు అక్కడ. చూడండి గైడ్ చెప్తున్నారు కదా, గైడ్స్. ఇంత ఫారినర్స్. Please do not break it. 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 Break it. Please do not 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 steal it. వావ్, చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపట. చూడండి అసలు కళ్ళు చెదిరిపోతాయి, ఎంత బాగుంటుందండి ఈ మిరాకిల్ గార్డెన్. మిరాకిల్ అనగానే మిరాకిల్గానే ఉంటుంది. చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది. దుబాయ్కే మనకి అసలు టూరిజం దుబాయ్లో ఎంత ఫేమస్సో అలాగే ఈ మిరాకిల్ గార్డెన్ కూడా అంతే ఫేమస్.
ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను, ఎందుకంటే అక్కడ మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా అక్కడ మ్యూజిక్ పెట్టేశారు. సో దానికోసం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే, అసలు మెయిన్ ఈ ఫ్లవర్ గార్డెన్ అసలు ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు అనేది తెలియదండి. వండర్ఫుల్గా ఉంది. చూస్తున్నారా, ఎక్కడ చూసినా సరే రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అసలు చూడడానికి మైండ్ బ్లోయింగ్ అండి. ఎంత బాగుందంటే అబ్బా చాలా బాగుందండి, అసలు మాటల్లో చెప్పలేను, అంత బ్యూటిఫుల్గా అయితే ఉందండి. అది చూడండి తిరుగుతుంది కదా బొమ్మ, దానికి కూడా ఎంత బాగా డెకరేషన్ చేశారంటే ఫ్లవర్స్తోని, అంత బాగుంది. మిరాకిల్ గార్డెన్ అనగానే కాదు, దాన్ని మనం చూస్తూ ఉంటే అంత మిరాకిల్గానే ఉంది. చాలా బాగుందండి. ఆ ఫ్లవర్స్లో నుంచి ఒకలాంటి స్మెల్ వస్తుంది, ఎంత బాగుందంటే ఆ స్మెల్ కూడా. వావ్, అసలు ఎంత వెళ్ళే కొద్దీ ఇంకా మైండ్ ఎంత రిలాక్స్గా ఉందంటే ఆ ఫ్లవర్స్ మధ్యన. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను చాలాసార్లు దుబాయ్ వెళ్ళాను, కానీ నేను ఈ మిరాకిల్ గార్డెన్కి అయితే నేను వెళ్ళలేదండి. కేవలం మీకు చూపించడానికి మాత్రంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ మిరాకిల్ గార్డెన్ లోపలికి వెళ్ళే కొద్దీ చాలా పెద్దగా ఉంది. కనీసం హాఫ్ డే పడుతుందండి ఫుల్గా తిరగాలంటే. నడవలేని వాళ్ళకి వెహికల్స్ ఉన్నాయి, బండి ఉంటుంది కదా, అలా వెహికల్ అయితే ఉంది లోపలిగా ఫుల్గా తిరగడానికి. ఈ గార్డెన్ని ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారో తెలియదు, కానీ ఎప్పుడు చూసినా కూడా ఇలాగే తాజాగా ఉంటాయంట ఫ్లవర్స్ అన్నీ కూడా. ఎంత బాగున్నాయంటే ఫ్లవర్స్ అన్నీ కూడా, రెండు కళ్ళు సరిపోవండి. చూస్తున్నారు కదా, అది బొమ్మ చూడండి చుట్టూ తిరుగుతుంది, దానికి ఒక మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే వినడానికి చాలా బాగుంది. చాలా పెద్దవి అవి బొమ్మలు కూడా. ఈ ఫ్లవర్ గార్డెన్ లోపలికి వెళ్ళామంటే అసలు బయటికి రావాలనిపించదండి. అసలు అంత బాగుంటుంది, కళ్ళుకి ఎంత రిలాక్స్గా అనిపిస్తుందంటే అంత బాగుంటుంది. నాకు హాఫ్ డే అయిపోయింది, అయినా సరే ఇంకా టైం అయినా సరే నాకు ఇంకా బయటికి రావాలనిపించలేదు, అంత బాగుందండి. ఈ ఫ్లవర్ గార్డెన్ సమ్మర్లో కూడా ఇలాగే ఉంటుందండి, ఎంతే తాజాగా ఉంటాయంట ఫ్లవర్స్. నార్మల్గానే ఇక్కడ హీట్ ఎక్కువ, దుబాయ్ అంటేనే చాలా హీట్ ఎక్కువ అండి. సమ్మర్లో వస్తే మాత్రంగా అసలు చాలా హీట్గా ఉంటుంది. సో మీలో ఎవరైనా దుబాయ్కి ప్లాన్ చేసుకుంటే మాత్రంగా నవంబర్, డిసెంబర్, జనవరిలో ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే చాలా కూల్గా ఉంటుంది. ఆ టైంలో మీకు బయటకు వచ్చినా సరే పెద్దగా ఎండ తెలియదు. సమ్మర్లో వస్తే మాత్రంగా డెఫినెట్గా మీరు చాలా సఫర్ అయిపోతారు ఎక్కడైనా బయట తిరగాలంటే కూడా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది మిరాకిల్ గార్డెన్. రీల్స్ అయితే ఇక్కడ చాలా చేశాను, ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను కదా, మీరు చూసే ఉండొచ్చు ఆల్రెడీ. ఈ మిరాకిల్ గార్డెన్లో ఫొటోస్, రీల్స్ అన్నీ చేశాను. మనకి చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళా సరే ఈ ఫ్లవర్స్తోనే ఉంటాయండి, మనకి రకరకాల ఫ్లవర్స్తోని. చూస్తున్నారు కదా, చాలా దగ్గరగా ఉంటాయి ఫ్లవర్స్, మంచి మంచి డిజైన్స్ లాగా చేసి మొత్తం డెకరేషన్తో ఉంటుంది మొత్తం అంతా కూడా. సిటీ మధ్యలో ఈ ఫ్లవర్ గార్డెన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్. అసలు ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. అసలు ఆశ్చర్యపోవాలి, ఎంత బాగున్నాయంటే నిజంగా నా కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయండి. ఎలాగా అసలు దీనికి వాటర్ మెయింటెనెన్స్ అసలు ఎలా చేస్తున్నారు అనేది అర్థం కాదు. బట్ ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ అండి. ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా.
సిటీ మధ్యలో ఉంటుంది ఈ ఫ్లవర్ గార్డెన్ అనేది. బెలూన్స్ చూడగానే నేను ఒక్క ఫోటో తీసుకుంటాను ఇవ్వండి అని అంటే అవి పట్టుకొని ఇవ్వరంట. 30 dirhams కొనుక్కుంటేనే ఇస్తారంట, లేకపోతే ఇవ్వరంట. నేను మొత్తం షూట్ చేయలేదు మీకు, ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంది కనుక అక్కడక్కడ షూట్ చేసి అయితే చూపించాను. ఫుల్గా చాలా పెద్దదండి, లెంతీ వీడియో అయిపోతుంది. ఇప్పుడు పైన కూడా మనకి ఫ్లవర్ గార్డెన్ ఉంది, అక్కడ కూడా మంచిగా డెకరేషన్ అయితే చేశారు. పైకి చూపిస్తున్నాను చూడండి. మ్యాక్సిమం ఎక్కడ చూసినా ఫారినర్సే ఉన్నారు. పైన అంతా కూడా చాలా మ్యూజిక్ పెట్టారు, దానికోసం అయితే నేను వాయిస్ ఇస్తున్నాను. ఫ్లైట్ చూడండి, ఎమిరేట్స్ ఫ్లైట్ ఎంత బాగా ఫ్లవర్స్ తో డిజైన్ చేశారంటే, అబ్బా ఎంత బాగుందంటే సూపర్ గా ఉందండి. పైనుంచి ఇంకా వ్యూ బాగుంటుంది, పదండి పైకి వెళ్ళి చూపిస్తాను. ఇంకానా పైనుంచి చూస్తుంటే చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంది. ఫుల్ ఫ్లవర్ గార్డెన్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది పైకి వెళ్ళి చూస్తే. ఇవి ఏం ఫ్లవర్స్ అనేది నాకు మీరు కామెంట్ చేయండి. ఈ మిరాకిల్ గార్డెన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే నా పాత వీడియోస్ అన్ని చూడండి. ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోతున్నాము, చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే, వావ్. గార్డెన్ అంతా ఫుల్గా తిరిగేసాము. ఎంత అంటే చాలా పెద్దదండి, అసలు చాలా పెద్దది. హాఫ్ డే సరిపోతుంది. నేనైతే నాకు 6 hours పట్టింది, ఎందుకంటే అక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అవి నెక్స్ట్ ఫొటోస్ రీల్స్ అన్నీ చేసేటప్పటికి నాకు 6 hours పట్టింది. ఇప్పుడు అలిసిపోయాం కనుక కూల్ డ్రింక్ తాగుదామని రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. సో చూస్తున్నారా మీరు బ్యాక్ సైడ్ అంతా కూడా చూడండి, ఇవన్నీ గొడుగులండి. ఎంత బాగున్నాయంటే, ఎంత బాగా డెకరేషన్ చేశారు ఈ గొడుగులతోని. వావ్ సూపర్ అండి, చాలా బాగుంది డిజైన్ అయితే. అన్ని గొడుగులు అండి. ఆ లైటింగ్ కూడా మనకి ఎంత బాగా వస్తుందంటే చాలా బాగా వస్తుంది. నేను అనుకున్నాను ఇంతేనేమో, ఇంకా ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇంకా అవుట్ ఏమో అనుకున్నాను. వామ్మో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా చాలా చాలా మంచి మంచి లొకేషన్ అయితే ఉంది, చాలా బాగుంది. ఇగో ఈ వెహికల్ ఉంది కదా మనకి, దీంట్లో మనకి ఫుల్గా అయితే తిప్పుతారు. లోపటంతా కూడా నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇలాంటి వెహికల్స్ అయితే ఉన్నాయి.
చాలాసేపు మేము తిరిగి తిరిగి అలసిపోయాం, ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొక లొకేషన్ అయితే కనిపించింది. అసలు ఎటు చూసినా సరే ఇంకా చూడాలి అనిపిస్తుంది. చుట్టుపక్కల అంతా కూడా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. అప్పటికి నేను చాలా కవర్ చేయలేదు, ఫుల్గా అయితే తిరగలేకపోయాను. ఎందుకంటే చాలా పెద్దది, నడిచి చూడాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ వెహికల్లోనైతే మనకు అంత థ్రిల్లింగ్ ఉండదు, మనం నడుచుకొని వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా ఈ లొకేషన్ అయితే, అబ్బా ఎంత బాగుందంటే సూపర్గా ఉందండి. అక్కడ పెద్ద పెద్ద బీమ్ బ్యాగ్స్ అయితే పెట్టారు, అందరూ కూర్చుంటున్నారు, రిలాక్స్ అవుతున్నారు. సో నేను కూడా కాసేపు రిలాక్స్ అయ్యాను. అసలు నాకైతే బయటికి రావాలంటే మనసు ఒప్పలేదు, అసలు అంత బాగా నచ్చిందండి. సో మిరాకిల్ గార్డెన్ ఇదేనండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.